హలో. నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం SCCM సర్వర్‌ని కాన్ఫిగర్ చేద్దాం. సో, లాస్ట్ వీడియోలో SQL సర్వర్‌ని కాన్ఫిగర్ చేసాం కదా! అలాగే SSRSని, SSMSని కూడా ఇన్‌స్టాల్ చేసాం. సో, ఈ వీడియోలో SCCM సర్వర్‌ని కాన్ఫిగర్ చేద్దాం. వీలైతే సాఫ్ట్‌వేర్‌ని కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. సో, నేనైతే ఇప్పుడు SCCM సర్వర్‌లో ఉన్నా. ఫస్ట్ మనం చేయాల్సింది ఐపీ అడ్రెస్‌ని చేంజ్ చేసి, నేమ్‌ని చేంజ్ చేసి, సిస్టమ్‌ని డొమైన్‌లోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఐపీ అడ్రెస్‌ని చేంజ్ చేద్దాం. సో, దీనికొచ్చేసి 10.10.11 ఇచ్చేయండి. ఓకే. సో, DNS వచ్చేసి 10.10.10. ఓకే. ఓకే. సిస్టమ్ నేమ్ ఇక్కడ మనకు ఇదొచ్చేసి PMSRV. ఓకే. డొమైన్ వచ్చేసి lab.com. ఓకే. క్లోజ్. రీస్టార్ట్ నౌ. ఓకే. సర్వర్ అయితే రీస్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం టైం మార్చుకుందాం. ఓకే. సో, ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్స్ మనం కాపీ చేసుకుందాం. డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో పెట్టుకుందాం. సో, ఏం కాపీ చేస్తారంటే ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్, నేటివ్ క్లయింట్ ఈ 2 కాపీ చేసుకోండి. ఓకే. సో, ప్రీరిక్విజిట్స్ అనేది నేను ఆల్రెడీ పక్కన డౌన్‌లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ తెచ్చుకున్నా. సో, మీకు చూపిస్తాను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా మనం సేవ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే. సో, ఫైన్. ఫస్ట్ మనకు SQL సర్వర్ నేటివ్ క్లయింట్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. సో, ఇన్‌స్టాల్. నెక్స్ట్ క్లిక్ చేసి యాక్సెప్ట్. నెక్స్ట్. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ ఐకాన్ ఉంది కదా! సో, ఎంటర్ ఫీచర్ విల్ బి ఇన్‌స్టాల్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ఇన్‌స్టాల్. క్లిక్ యెస్ అండ్ ఫినిష్. ఒకటి కాపీ చేయడం మర్చిపోయాను. అది విండోస్ కిట్స్, విండోస్ ఏడీకే అండ్ విండోస్ ఏడీకే విన్‌పి. సో, అవి కూడా డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పాను కదా! సో, అవి కూడా కాపీ చేసుకోండి. ఓకే. కాపీ అయిపోయింది. సో, ఇప్పుడొచ్చేసి విండోస్ ఏడీకే అండ్ విండోస్ ఏడీకే విన్‌పిని కూడా మనము ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఇన్‌స్టాల్. సో, యాక్చువల్‌గా మీకు ఓన్లీ ఈ విండోస్ ఏడీకే ఫైల్స్ మాత్రమే డౌన్‌లోడ్ అయితాయి. అంటే ఈ ఒక్క ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. మీరు క్లిక్ చేసి డౌన్‌లోడ్ అని మీరు సెపరేట్‌గా పెట్టేసుకొని సేవ్ చేసుకోండి. సో, నేను అలాగే పెట్టుకున్నా ఇప్పుడు. ఓకే. సో, ఒక డెడికేటెడ్ ఫోల్డర్ ఇచ్చేసి ఆ ఫోల్డర్‌లో సేవ్ చేసుకుంటే మనకు ఇట్లా కంప్లీట్‌గా ఫోల్డర్స్ వస్తాయన్నమాట. సో, ఇలా వస్తాయి కంప్లీట్‌గా ఫైల్స్ అన్నీ గూడా. లేదంటే మనము సింగిల్ ఫైల్‌నే క్యారీ చేసామంటే అది ఎక్కువ డౌన్‌లోడ్ చేసుకుంటుంది. నియర్లీ 1 జీబీ దాకా. కాబట్టి మనం ముందే రెడీగా డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం దీన్ని ఇన్‌స్టాల్ చేద్దాం. విండోస్ ఏడీకే. సిలోనే ఇన్‌స్టాల్ కానీలే ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ నో క్లిక్ చేయండి. క్లిక్ నెక్స్ట్. యాక్సెప్ట్. సో, మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సినయేమంటే ఓన్లీ 2 మాత్రమే. డిప్లాయ్‌మెంట్ టూల్స్ అండ్ యూఎస్ఎంటీ. సో, రిమైనింగ్ అని కూడా అన్‌చెక్ చేసేయండి. ఈ 2 ఎందుకంటే డిప్లాయ్‌మెంట్ టూల్స్ వచ్చేసి మనకు మన ఓఎస్ ఇమేజ్‌ని కస్టమైజ్ చేయడానికి దానికి అవసరం వస్తుంది. యూఎస్ఎంటీ వచ్చేసి ఓఎస్ ఇమేజ్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు యూజర్ యొక్క స్టేట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి పనికొస్తుంది. సో, ఈ 2 కూడా SCCM నుంచి ఓఎస్‌ని డిప్లాయ్ చేసేయడానికి యూజ్ అయితాయన్నమాట. సో, కంప్లీట్‌గా విండోస్ ఏడీకే, విండోస్ ఏడీకే విన్‌పిఈ కూడా ఈ ఏడీకేస్‌ని ఇన్‌స్టాల్ చేయడం వల్ల రీజన్ ఏమంటే మనకు SCCM నుంచి ఓఎస్‌ని డిప్లాయ్ చేసే ఫీచర్ ఉంది కదా! సో, అట్లా ఆ ఫీచర్‌ని ఫుల్‌ఫిల్ చేయాలంటే ఈ 2 కూడా వెరీ ఇంపార్టెంట్. సో, ఇన్‌స్టాలేషన్ కొంచెం టైం పడుతుంది. సో, ఇన్ ద మీన్ వైల్ నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక 500 జీబీ డ్రైవ్‌ని నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నాను. దాని తర్వాత డీవీడీ డ్రైవ్‌ని అటాచ్ చేశాను. సో, ఓఎస్ ఫైల్ అన్నమాట. సర్వర్ ఓఎస్ 2022.
సో, ఎందుకంటే ఇంతకుముందు మనం ఎస్‌క్యూఎల్‌లో ఆల్రెడీ డీవీడీ డ్రైవ్ ఉన్నప్పుడు మనం అటాచ్ చేసాం కాబట్టి హార్డ్ డిస్క్‌ని ఈ డ్రైవ్ వచ్చేసింది మనకు. కాబట్టి ఇప్పుడు ముందుగానే మనం హార్డ్ డిస్క్‌ని పెట్టేసుకున్నాం అనమాట. సో, ఎస్‌ఎస్‌సీఎం సైడు నువ్వు ఏ సర్వర్‌ని కాన్ఫిగర్ చేయాలనుకున్నా గూడా సో, ఎస్‌ఎస్‌సీఎం డిఫాల్ట్‌గా సికెళ్తది కాబట్టి, సికి వెళ్ళకుండా మిగతా వేరే ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ ఉన్నా గూడా సో, మిగతా డ్రైవ్స్‌కి దేనికి వెళ్ళకుండా నీకు కావాల్సిన డ్రైవ్‌లో మాత్రమే పడాలి అంటే ఒక చిన్న సింపుల్ టెక్నిక్ అనమాట. ఏమిటి అంటే డాక్యుమెంట్స్ క్లిక్ చేసి ఒక టెక్స్ట్ ఫైల్‌ని క్రియేట్ చేయండి. ఓకే. సో, ఈ టెక్స్ట్ ఫైల్‌ని మనం ఫైల్ ఫార్మాట్‌ని చేంజ్ చేయాలి. సో, వ్యూకెళ్ళేసి ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్‌టెన్షన్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేశారంటే మనకు ఫైల్ నేమ్ ఎక్స్‌టెన్షన్స్ కనిపిస్తాయి. ఓకే. సో, ఈ టెక్స్ట్ డాక్యుమెంట్‌లో మనం ఏం పెట్టాం? ఎంప్టీ డాక్యుమెంటే. ఈ ఫైల్ ఫార్మాట్ మనం చేంజ్ చేస్తాం. సో, ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే నో అండర్‌స్కోర్ ఎస్ఎంఎస్ అండర్‌స్కోర్ ఆన్ అండర్‌స్కోర్ డ్రైవ్. ఓకే. సో, నో ఎస్ఎంఎస్ ఆన్ డ్రైవ్. సో, మీనింగ్ తెలుసు కదా! ఆ డ్రైవ్‌లో ఎస్ఎంఎస్ వద్దు. డాట్ ఎస్ఎంఎస్. సో, డాట్ ఎస్ఎంఎస్ అని ఫైల్ ఫార్మాట్ అనమాట ఇది. సో, ఎంటర్ కొట్టేసి యెస్ కొట్టేసేయండి. సో, ఇప్పుడు నో ఎస్ఎంఎస్ ఆన్ డ్రైవ్ అనేది ఎస్ఎంఎస్ ఫైల్ ఇది. ఈ ఫైల్‌ని మీరు ఎక్కడైతే వద్దు అనుకుంటారో అంటే ఏ డ్రైవ్‌లో ఈ ఎస్ఎంఎస్ మనకు ఎస్ఎస్‌సీఎం అవసరం లేదు అనుకుంటారో ఆ డ్రైవ్స్ అన్నిట్లో ఈ ఫైల్‌ని పేస్ట్ చేయండి. సో, మనకొచ్చేసి ల్యాబ్ సినారియోలో సి డ్రైవ్‌లో మనకు వద్దనుకుంటున్నాం కాబట్టి సిలో పేస్ట్ చేస్తున్నాం. సో, అది సి తీసుకోదు. డైరెక్ట్‌గా నెక్స్ట్ అవైలబిలిటీ ఉన్న డ్రైవ్‌కెళ్తది. సో, మనకు ఓన్లీ డి ఉంది కాబట్టి డిలోకెళ్తది. ఇన్ కేస్ మనకు ఎఫ్‌జీహెచ్ అలాంటి డ్రైవ్స్ కూడా ఉన్నాయంటే అన్నిట్లో మనం అది పెట్టేస్తాం. ఓన్లీ డిలో తప్ప. ఓకే. సో, ఫైన్. ఇదైతే ఇన్‌స్టాల్ అయిపోయింది కిట్. సో, సేమ్ ఇలాగే ఇంకొకటుంది గదా! విన్‌పిఈ దీన్ని గూడా ఇన్‌స్టాల్ చేసేయండి. నెక్స్ట్. సో, ఇక్కడొచ్చేసి ఓన్లీ ఒకటే ఉంటుంది. విండోస్ ప్రీ ఇన్‌స్టాల్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో, ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఓఎస్ వేసేటప్పుడు ప్రెస్ ఎనీ కీ అని చెప్పేసి మీకొక లైన్ వస్తది గదా! మీరు ఏమన్నా కీ ప్రెస్ చేస్తే తప్ప ఆ ఓఎస్ పడదు. సో, ప్రెస్ ఎనీ కీ అనే స్క్రీన్ ఉంది గదా! బ్లాక్ స్క్రీన్. అదొచ్చేసి ఇది హ్యాండిల్ చేస్తదనమాట. విండోస్ విన్‌పిఈ ప్రీ ఇన్‌స్టాలేషన్ ఎన్విరాన్మెంట్. సో, మనం ఓఎస్‌ని డిప్లాయ్ చేసేటప్పుడు ఎస్‌సీఎం సైడ్ నుంచి ప్రెస్ ఎనీ కీ అని పడదు యాక్చువల్‌గా. సో, ఇది కంప్లీట్‌గా బ్లాక్ స్క్రీన్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ టైప్ వచ్చేసి మనకు ఐపీ అడ్రెస్‌ని ఫెచ్ చేసుకొని మన ఓఎస్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటదనమాట ఆ మెషిన్‌లోకి. సో, అలా. సో, ఓఎస్‌టీ సెక్షన్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళా చూద్దాం వీటి గురించి అన్నిటి. ఓకే. సో, ఇదైతే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. డన్. క్లోజ్ చేయండి. సో, ఇక విండోస్ ఏడీకి అయితే మనకు పని లేదు. డిలీట్. ఎస్‌క్యూఎల్ నేటివ్ క్లయింట్ కూడా మనం ఇన్‌స్టాల్ చేసాం కదా! ఇది అవసరం లేదు. డిలీట్. సో, ఇదొచ్చేసి మెయిన్ సాఫ్ట్‌వేర్, ఏవిసిఎం సాఫ్ట్‌వేర్. ఇది సెల్ఫ్ ఎక్స్ట్రాక్టర్. సో, మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాస్ అడ్మిన్ కొట్టేస్తే ఫైల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయితాయన్నమాట. ఇదొక జిప్ ఫైల్ టైప్. ఇది మనకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, ఇది డైరెక్ట్ ఇక్కడే పడుతుంది. ఇక్కడే ఉండించండి. ఎక్స్ట్రాక్ట్ కొట్టారంటే మొత్తం ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో, ఇది అవుతూ ఉంటుంది. ఇంతలోపల మనం ఫీచర్స్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, సర్వర్ మేనేజర్‌కెళ్ళేసి డాష్‌బోర్డ్ ఎస్‌సీఎంకి కావాల్సిన కొన్ని రోల్స్ అండ్ ఫీచర్స్ అన్నమాట. ఇవి ఉన్నాయంటే ఇది యాక్చువల్లీ మ్యాండేటరీ అండ్ రిక్వైర్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఫస్ట్ పేజ్‌ని స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, నెక్స్ట్. సో, ఇక్కడొచ్చేసి మనం రోల్స్‌ని యాడ్ చేయాలి. ఓకే. సో, ఏం రోల్స్‌ని యాడ్ చేయాలి మనకు ఇక్కడ అంటే ఎస్‌సీఎంకి సంబంధించి డెడికేటెడ్ విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీసెస్ అంటే డబ్ల్యూఎస్ఎస్ అనేది ఖచ్చితంగా అవసరం. సో, ఫస్ట్ మనం డబ్ల్యూఎస్ఎస్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ యాడ్ ఫీచర్స్ ఉంది కదా! క్లిక్ చేయండి. యాడ్ ఫీచర్స్. ఓకే. దాని తర్వాత ఐఏఎస్‌లో కొన్ని రోల్స్ మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటే
.NET ఫ్రేమ్వర్క్ 3.5 4.8లో కొన్ని రోల్స్ కావాలి. బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ బిట్స్ కావాలి. అలాగే రిమోట్ డిఫరెన్షియల్ కంప్రెషన్ కూడా కావాలి. సో ఇవన్నీ కొన్ని ఫీచర్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఒక లింక్ చూపిస్తాను. సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. క్యాన్సిల్ చేస్తున్నా. సో గూగుల్‌లో MECM డాక్స్ అని టైప్ చేశారంటే మనకు మెయిన్ సైట్ వస్తుంది కదా. సో మెయిన్ సైట్‌లో ఆల్రెడీ ల్యాబ్‌కి కావాల్సిన సెటప్ ఇక్కడ ఉంది. సెటప్ యువర్ ల్యాబ్ అని ఉంది కదా. ఇక్కడ రిక్వైర్మెంట్ అనమాట. సో కాన్ఫిగరేషన్ మేనేజర్ ల్యాబ్ ఏ విధంగా మనం సెటప్ చేయొచ్చు అనేది ఇక్కడ కొన్ని ఇచ్చాడు రిక్వైర్మెంట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా. సో కోర్ కాంపోనెంట్స్ ఏం కావాలి? SQL అంటే వీడు ఓల్డ్ వర్షన్ ఇచ్చాడు. మనం కొత్త వర్షన్ వాడుతున్నాం. ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ కావాలి. కొలేషన్ చెప్పాను కదా, SQL కొలేషన్ ఇదే మనకు కావాలి. సో మనకి ఈ కొలేషన్ రావాలంటే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు యునైటెడ్ స్టేట్స్ పెట్టుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకి కొలేషన్ వస్తది. ఓకే. సో ఇది ఖచ్చితంగా ఈ కొలేషన్ ఉండాలి. విండోస్ అథెంటికేషన్‌తోని SQL సర్వర్ ఇన్‌స్టాన్స్ అనేది కావాలి. డెడికేటెడ్ ఇన్‌స్టాన్స్ కావాలి. సో మనం డిఫాల్ట్ వాడుతున్నాం కాబట్టి మనం దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే. సో యూ మస్ట్ ఇన్‌స్టాల్ చూసారు కదా SQL సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్. సో ఇది కూడా మనకు రిపోర్ట్స్ పుల్ చేయడానికి అవసరం వస్తుంది. కాబట్టి మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ కమ్యూనికేషన్ కూడా చెప్తున్నాడు. ఓకే. అన్నీ గుడ్‌గా ఉన్నాయి. సో ఏ ప్రాబ్లమ్ లేదు. సో యాక్టివ్ డైరెక్టరీని మనం ప్రిపేర్ చేసుకోవాలి SCCM పర్పస్‌కి. సో ఏం చేయాలంటే యాక్టివ్ డైరెక్టరీలో సిస్టమ్ మేనేజ్మెంట్ కంటైనర్‌ని ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్‌కి మన SCCM సర్వర్‌కి ఫుల్ రైట్స్‌ని ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. అది ఎలా సెటప్ చేయాలో ఇక్కడైతే ఇచ్చాడు. ఓకేనా. సో ఫస్ట్ మనం దీని ద్వారా మనం వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ మేనేజ్మెంట్ కంటైనర్‌ని ప్రొవైడ్ చేసేసి దానికి ఫుల్ రైట్స్‌ని ప్రొవైడ్ చేయమన్నాడు కదా. సో ఫస్ట్ స్టెప్ అది చేద్దాం. AD సర్వర్‌లో ఉన్నాం. టూల్స్‌కెళ్ళేసి మనకు కావాల్సింది సిస్టమ్ మేనేజ్మెంట్ కంటైనర్‌ని క్రియేట్ చేయమన్నారు కదా. కాబట్టి ఇక్కడ ADSI ఎడిటర్ ఉంది కదా. దీన్ని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి కనెక్ట్ టు ఓకే. మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్లారంటే సిస్టమ్ అని ఉంది కదా. సిస్టమ్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్ అని తీసుకోండి. ఇక్కడ కంటైనర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నేమ్ వచ్చేసి వాడు చెప్పినట్లు సిస్టమ్ మేనేజ్మెంట్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. చాలా జాగ్రత్తగా టైప్ చేయండి. సిస్టమ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అండ్ ఫినిష్. సో సిస్టమ్ మేనేజ్మెంట్ క్రియేట్ అయిన తర్వాత రైట్ సైడ్‌లో సిస్టమ్ మేనేజ్మెంట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్‌కెళ్ళండి. సెక్యూరిటీ ఇక్కడ అడ్వాన్స్డ్ లెఫ్ట్ సైడ్‌లో యాడ్ ఇక్కడ సెలెక్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్స్ ఉంది కదా. దాన్ని సెలెక్ట్ చేసుకొని కంప్యూటర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ అన్ని కూడా అన్‌చెక్ చేసేయండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి CMSRV టైప్ చేసి చెక్ నేమ్స్. ఓకే. ఇక్కడ ఫుల్ కంట్రోల్. ఇక్కడ గమనించండి ఖచ్చితంగా అప్లైస్ టు అనేది దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్ డిసెండెంట్ ఆబ్జెక్ట్స్ అనే ఉండాలి. సో వేరేదేది ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు ఓకే. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఏమైంది? CMSRV సిస్టమ్ అకౌంట్ చూసారు కదా. కంప్యూటర్ అకౌంట్ ఐకాన్. సో కంప్యూటర్ అకౌంట్ అనేది ఇక్కడ ఫుల్ కంట్రోల్ వచ్చేసింది ఈ సిస్టమ్ మేనేజ్మెంట్ కంటైనర్‌కి. ఓకే. అండ్ ఓకే. అడిగి దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో స్టెప్ 1 క్లియర్ అయింది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఎక్స్టెండ్ ది యాక్టివ్ డైరెక్టరీ స్కీమా యూజింగ్ extdsch.exe. దీన్ని యూజ్ చేసుకొని AD స్కీమాని ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో ఇది ఎక్కడ దొరుకుతది ఈ ఫైల్ అంటే మనకు ఇక్కడ దొరుకుతది. SSMS సెటప్‌లో బిన్‌లో 64 ఫోల్డర్‌లో ఉంటదన్నమాట. సో దీన్ని మనం రన్ చేసామంటే లాగ్ ఫైల్ చెక్ చేసుకుంటే మనకు ఏమొస్తదంటే లాగ్ ఫైల్‌లో ఇది ఖచ్చితంగా ఉండాలి. లాగ్ ఫైల్‌లో స్కీమా ఎక్స్టెన్షన్ వాస్ సక్సెస్‌ఫుల్ అనే ఈ లైన్ మనకు
ఈ లాగ్ ఫైల్‌లో కనపడాలి. ఓకే. ext.adch.logలో కనపడాలి. సో, ఈ టాస్క్ కంప్లీట్ చేద్దాం. సో, మనం ఇప్పుడు సీఎం సర్వర్‌కెళ్దాం. సీఎం సర్వర్‌లో ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ ఓపెన్ చేసి SSMS bin 64 ext అని మీరు సెర్చ్ చేశారంటే ఇక్కడ కానొస్తది ఇది. సో, ఇక్కడి నుంచి రన్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, రన్ యాస్ అడ్మిన్. సో, రన్ అయింది కదా! సో, తెలియాలంటే సిలోకెళ్ళండి. సిలో చూసారా లాగ్ పడింది. ఓపెన్ చేశారంటే ఇక్కడ ఉంది చూసారా లైన్ సక్సెస్‌ఫుల్లీ ఎక్స్టెండెడ్ ది యాక్టివ్ డైరెక్టరీ స్కీమా. ఓకే. సో, సక్సెస్ అయిపోయింది. క్లోజ్. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేయాలో చూద్దాం. ఓకే. టాస్క్ అనేది మనకు అయిపోయింది. సో, .NET ఫ్రేమ్‌వర్క్ 3.5ని ఫీచర్స్‌ని యాడ్ చేయాలి. సో, సర్వర్ రోల్స్‌కెళ్ళేసి ఫీచర్స్‌కెళ్ళేసి మనం ఈ ఫీచర్స్‌ని యాడ్ చేద్దాం. ఓకే. సో, సీఎం సర్వర్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ నెక్స్ట్ క్లిక్ చేసి ఫీచర్స్‌లో .NET 3.5 టిక్ మార్క్ పెట్టండి. సో, ఇక్కడ వాడు ఏమైతే చెప్పాడో అవి మాత్రం మనం చెక్ చేసుకోవాలి. సో, నేను దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తున్నా సర్వర్‌ని. సో, సైడ్ బై సైడ్ తీసుకుందాం. సో, మనం ఇప్పుడు సైడ్ బై సైడ్ తీసుకున్నాం. అంటే స్ప్లిట్ స్క్రీన్ అన్నమాట. మనం లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటా రైట్ సైడ్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి కావాలన్నాడు? .NET 3.5లో 3.5 ఓకే. 4.5 అంటే మనకు 4.8 ఉంది కొత్త వర్షన్ కాబట్టి. సో, .NET 4.8 ఓకే. ASP ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో, WSF సర్వీసెస్‌లో HTTP యాక్టివేషన్, యాడ్ ఫీచర్స్, TCP పోర్ట్ షేరింగ్ ఓకే ఫైన్. సో, మనకి ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా స్క్రోల్ డౌన్ చేసామంటే ఎనేబుల్ బిట్స్, IIS అండ్ RDC అన్నాడు కదా! సో, బిట్స్ అంటే ఇదే. దీన్ని టిక్ మార్క్ పెట్టేసేయండి. యాడ్ ఫీచర్స్. స్క్రోల్ డౌన్ చేశారంటే RDC అంటే రిమోట్ డిఫరెన్షియల్ కంప్రెషన్. దీన్ని చెక్ మార్క్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు IISని కాన్ఫిగర్ చేద్దాం. సో, స్క్రోల్ డౌన్ చేస్తే IISలో వెబ్ సర్వర్‌లో మనకు డిఫాల్ట్ డాక్యుమెంట్ చెక్ చేసి ఉంది ఆల్రెడీ. డైరెక్టరీ బ్రౌజింగ్, HTTP, స్టాటిక్ కంటెంట్, HTTP ఓకే. అన్నీ ఉన్నాయి. హెల్త్ అండ్ డయాగ్నోస్టిక్స్‌లో HTTP, లాగిన్ టూల్స్, రిక్వెస్ట్ మానిటర్, ట్రేసింగ్ అన్నీ ఉన్నాయి. పర్ఫార్మెన్స్‌లో స్టాటిక్ ఉంది. డైనమిక్ లేదు. ఇక్కడ చెక్ మార్క్ పెట్టేయండి. సో, స్క్రోల్ డౌన్ చేయండి. సెక్యూరిటీలో రిక్వెస్ట్ ఫిల్టరింగ్ ఉంది. బేసిక్ అథెంటికేషన్ లేదు. టిక్ మార్క్. క్లయింట్ సర్టిఫికేషన్ మ్యాపింగ్ టిక్ మార్క్. IP డొమైన్ టిక్ మార్క్. URL విండోస్ అథెంటికేషన్. సో, అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ .NET 3.5 ASP సర్వీస్ సైడ్ ఇంక్లూడెడ్స్ FTP సర్వర్ మేనేజ్మెంట్ టూల్స్ ఇక్కడ అన్నీ పెట్టేసుకోవాలి. సో, టిక్ ఓకే. సో, అయిపోయింది. అన్నీ కూడా కరెక్ట్‌గా అయిపోయినాయి. సో, బిట్స్ కూడా మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాం. ఓకే. సో, ఫైన్. సో, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఇప్పుడు ఏమంటున్నాడంటే డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అని. సో, కాన్ఫిగరేషన్ మేనేజర్ సెటప్ మొత్తం మనకిస్తున్నాడు. సో, ఫైన్. ఇది మనకు నెక్స్ట్ స్టెప్. సో, మనం ఫస్ట్ దీన్ని నెక్స్ట్ కొట్టేసేయాలి. ఈ నెక్స్ట్ కొట్టే ముందు ఒక చిన్న మాట. సో, మనం దీన్ని ఎక్స్‌పాండ్ చేసుకుందాం ఫుల్ స్క్రీన్‌కి. ఓకే. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ స్పెసిఫై అండ్ ఆల్టర్నేట్ సోర్స్ పాత్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయాలి. సో, ఎందుకంటే .NET 3.5 అనేది ఈ OSకి చాలా లోవర్ వర్షన్. ఓకే. సో, ఈ OSలో బై డిఫాల్ట్‌గా 4.8 ఇన్‌స్టాల్ అయింది కాబట్టి మనకు 4.8 అనేది కనిపిస్తుంది. 3.5 అనేది లోయర్ వర్షన్. సో, ఈ OSలో ఎక్కడ మనకు 3.5 అనేది కనపడదు. సో, కాబట్టి మనం దాన్ని సెపరేట్‌గా ఫైల్స్ ప్రొవైడ్ చేయాలి. సో, ఇది సోర్స్ పాత్ అన్నమాట. ఆల్టర్నేట్ సోర్స్ పాత్. సో, ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయాలంటే సో, OS వేయడానికి మనం సీడీ ఫైల్ పెట్టుకున్నాం కదా! ఈ సీడీ ఫైల్‌ని ఓపెన్ చేసి ఇక్కడ సోర్సెస్‌లో SXS అని ఉంది కదా! ఈ ఫోల్డర్ ఇక్కడుంది. .NET 3.5 నెట్ఎఫ్ఎక్స్ 3 అన్నమాట.
ఈ సోర్స్‌ని కాపీ చేసుకొని ఆ లొకేషన్‌ని ఇక్కడ పేస్ట్ చేసి ఓకే కొట్టేసారంటే ఆ సోర్స్ అనేది మనకు సెట్ అయిపోయింటది. ఇప్పుడు ఇన్‌స్టాల్. సో, వెయిట్ చేయండి. కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. సో, ఇది ఇన్‌స్టాల్ అయిపోయింది. క్లోజ్. దీన్ని కూడా క్లోజ్ చేయొచ్చు. మళ్ళా క్లిక్ చేయండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో, నెక్స్ట్. సో, ఇప్పుడొచ్చేసి మనం విండోస్ సర్వర్ అప్డేట్ సర్వీసెస్‌ని యాడ్ చేయాలి. సో, యాడ్ ఫీచర్స్. సో, ఈ రోల్‌ని యాడ్ చేయాలి. సో, ఎందుకు యాడ్ చేయాలి అంటే, సో, మనకు విండోస్ అప్డేట్స్ వస్తాయి. మంత్లీ ప్యాచెస్ అన్నమాట. సో, SCCM సైడ్ నుంచి ఎవ్రీ సిస్టమ్‌కి మంత్లీ అప్డేట్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలంటే, ఈ WSS రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ రోలు యాక్చువల్‌గా అయితే రియల్ టైమ్‌లో సెపరేట్‌గా ఒక సర్వర్‌ని పెట్టుకొని డెడికేటెడ్‌గా ఆ సర్వర్‌కి ఈ రోల్‌ని ఇస్తారు. సో, మనకు ల్యాబ్ పర్పస్ కాబట్టి మనం ఇక్కడే ఇస్తున్నాం. ఓకే. సో, క్లిక్ నెక్స్ట్. సో, కాన్ఫిగరేషన్ ఇలాగే ఉండేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. సో, WID కనెక్టివిటీ అంటే విండోస్ ఇంటర్నల్ డేటాబేస్. ఇది ఇంటర్నల్ కనెక్ట్ అవుతుంది. సో, రియల్ టైమ్‌లో కూడా చాలామంది WIDతోనే కనెక్ట్ చేసుకుంటారు. లేదంటే SQL కనెక్టివిటీ పెట్టుకుంటారు. సో, SQL కనెక్టివిటీ పెట్టామంటే సో, మనకొచ్చేసి SQL సర్వర్‌లో ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది. డేటాబేస్ నేమ్ వచ్చేసి SUSDB అంటే SUSDB అన్నమాట. ఆ డేటాబేస్ క్రియేట్ అయిపోయి సో, డైరెక్ట్ SQLలో స్టోర్ అవుతది కంప్లీట్‌గా. లేదు ఇంటర్నల్‌గా స్టోర్ చేసుకోవాలంటే ఈ WID అనేది ఉంటది. సో, ల్యాబ్ పర్పస్‌కి మనకు ఇంటర్నల్ చాలు. SQLతో పని లేదు. సో, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ స్టోరేజ్ పాత్ ఇవ్వాలి. సో, మనం ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. సో, స్టోరేజ్ పాత్ ఎందుకంటే ఈ WSS కంటెంట్‌ని స్టోర్ చేసుకోవడానికన్నమాట. సో, WSS ఫోల్డర్ అని చెప్పేసి ఇక్కడ డీలో ఫోల్డర్ పెట్టుకుందాం. లొకేషన్ కాపీ చేసి పేస్ట్ చేయండి. క్లిక్ నెక్స్ట్. ఇన్‌స్టాల్. సో, ఈ ఫోల్డర్‌లో మనకు ఈ WSS కంటెంట్ అనేది ఇన్‌స్టాల్ అవుతదన్నమాట. ఓకే. సో, వెయిట్ చేయండి ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ లాంచ్ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ టాస్క్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. సో, ఇది కూడా వెయిట్ చేయండి. టైం పడుతుంది. సో, చాలా మందికి WSS ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ ఈ పాయింట్‌లో ఎర్రర్ వస్తది. అదొచ్చిందంటే ఇంకా మళ్ళా రీఇన్‌స్టాల్ చేయాలి కంప్లీట్‌గా. ఈ సెస్ రోల్ అన్నమాట. ఓకే. సో, ఆహ్, బేసికల్‌గా ఎక్కువ ఎర్రర్ ఎందుకొస్తదంటే, సో, ఇంటర్నెట్ సంబంధించిన వెబ్‌సైట్స్ అంటే బ్యాక్ ఎండ్‌లో ఏమైనా రన్ అవుతున్నా గూడా అంటే ఐఏఎస్ సంబంధించినవి ఏమైనా రన్ అవుతున్నాయంటే కొంచెం కాన్‌ఫ్లిక్ట్ రావచ్చు. సో, బెస్ట్ వర్క్ అరౌండ్ ఏమంటే బ్యాక్ ఎండ్‌లో అన్నీ క్లోజ్ చేసి రిమైనింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఈ WSSని ఇన్‌స్టాల్ చేస్తే మనకు కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది క్లియర్‌గా వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోయిందిది. సో, క్లోజ్ చేయండి. సో, ఫోల్డర్ చూసారంటే ఇక్కడ చూసారు కదా! 2 ఫైల్స్ ఉన్నాయి. అప్డేట్ సర్వీసెస్ ప్యాకేజెస్ అండ్ WSS కంటెంట్. ఇది ఫైన్. డ్రైవ్ రెడీగా ఉంది. ఇన్‌స్టాల్ చేయొచ్చు SCCMని. సో, దీనికన్నా ముందు ఏం చేయాలంటే SCCM సర్వర్‌కి SQL సర్వర్ యొక్క రైట్స్ కావాలి. అంటే SQL సర్వర్ అనేది SCCMలో డేటాబేస్‌ని స్టోర్ చేసుకోవాలి కదా! కాబట్టి SQL అకౌంట్, సర్వర్ అకౌంట్ SCCM సర్వర్‌లో ఉండాలి. అదేవిధంగా SCCM అనేది SQLలో డేటాబేస్‌ని రైట్ చేయాలి కాబట్టి అంటే వైస్ వర్సా అన్నమాట. మనకేం చేస్తారంటే ఇక్కడ లోకల్ యూజర్ ఇక్కడుంది కదా! ఎడిట్ లోకల్ యూజర్స్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి గ్రూప్స్, అడ్మినిస్ట్రేటర్ ఇక్కడొచ్చేసి ఆబ్జెక్ట్ టైప్స్‌కెళ్ళేసి కంప్యూటర్ సెలెక్ట్ చేసుకొని SQL SRV చెక్ నేమ్స్ కొట్టారంటే వచ్చేస్తుంది. సిస్టమ్ అకౌంట్ అన్నమాట. ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కంప్యూటర్ అకౌంట్, సిస్టమ్ అకౌంట్ ఇది. అప్లై అండ్ ఓకే. సో, సేమ్ అదే విధంగా SQL సర్వర్‌లో గూడా మనకు గ్రూప్స్‌కెళ్ళేసి అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడొచ్చేసి SCCM సర్వర్ యొక్క కంప్యూటర్ అకౌంట్ మనం ప్రొవైడ్ చేయాలి. CM SRV వచ్చింది కదా! సో, అలా అన్నమాట. అప్లై అండ్ ఓకే. సో, సిస్టమ్ అకౌంట్స్ కూడా మనకు యాడ్ అయిపోయినాయి. సో, ఏం ప్రాబ్లమ్ లేదు.
సో ప్రీ చెక్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్గా వచ్చేసాయి. ఓకే. మెమరీ ఎస్క్యూఎల్ మెమరీ కొంచెం చేంజ్ చేయాలి. సో ఎస్క్యూఎల్ సర్వర్కి వెళ్ళేసి ఇక్కడ మేనేజ్మెంట్ స్టూడియో క్లిక్ చేసి కనెక్ట్. ఇది ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా, సర్వర్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ మెమరీ ఉంది కదా, మెమరీ వచ్చేసి అన్లిమిటెడ్గా ఉంది. ఓకే. సో మనకు ఇది చాలా ఎక్కువ మెమరీ. సో మన ల్యాబ్ పర్పస్కి 2 GB చాలు, ఇంతకుమించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇండెక్స్ మెమరీ 0 ఉంది. సో 0 అంటే డైనమిక్ మెమరీ అనమాట. ఇది ఎలాగ ఉండొచ్చు, లేదనుకున్నా ఒక 512 GB అంటే 512 MB KB, సారీ ఇక్కడ KB ఉంది కదా, సో KB మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా 0 కాకుండా 512 MB, ఇది MBలో ఉంది. ఓకే. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేసేయచ్చు. సో ఇంకొకటి ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీలో ఖచ్చితంగా విండోస్ అథెంటికేషనే ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఉండకూడదు, ఫస్ట్ ఆప్షన్ ఉండాలి. ఓకే. సో ఫైన్. సో మనకు అంతా రెడీగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. సో మనమైతే స్ప్లాష్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ క్లిక్ చేయొచ్చు. సో ప్రీరిక్విజిట్స్ కొన్ని నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నా కదా. ఓకే. వీటిని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ముందే అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది ఈ స్ప్లాష్లో, కాన్ఫిగరేషన్ మేనేజర్లో. సో ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ రిక్వైర్డ్ ప్రీ చెక్స్ ఫైల్స్ అని, అంటే ప్రీరిక్విజిట్ ఫైల్స్. దీన్ని క్లిక్ చేసి ఎస్ కొట్టేసి ఇక్కడ పాత్ ఇచ్చారంటే ఆ పాత్లో ఇది డౌన్లోడ్ అయిపోతాయి అనమాట కంప్లీట్గా. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ అవుతాయి అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత వాటిని ఒక జిప్ ఫైల్లో జిప్ చేసి పెట్టేసుకొని మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓకే ఫైన్, అంత రెడీగా ఉంది, ఇన్స్టాల్ బిగిన్ చేయొచ్చు. సో ఇన్స్టాలేషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే. సో అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.